ఇంతవరకు మీరు దీక్షా స్థలానికి వెళ్ళనట్టున్నారు. కారణం ఏంటి, ఎందుకు ఇంకా వెళ్ళలేదు? దీక్షా స్థలానికి అంటే ముందుగా నేను 19 రోజు నేను ఆ జాతరకు వెళ్ళడం జరిగింది, కళ్యాణానికి వెళ్ళడం జరిగింది. 18 నైటు సంఘటన జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు. 28 రోజు కూడా మాకెవరికి ఏం తెలియదు. 21st రోజు మధ్యాహ్నం తర్వాత ఇట్లా పాప చనిపోయింది గొడవల అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన వెంటనే నేను మా అధికారులకు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఛానల్ వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. ఏమన్నా కానీ పసికందు దురదృష్టకరం, బాధాకరమైన ఇది. 2 నెలల పాప చనిపోవడము, చంపబడ్డది అని మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పడం నేను మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. అది కూడా వైరల్ అయింది. దాని తర్వాత 8 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. నేనన్నా మా పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడం కంపల్సరీ, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద. ఇప్పుడు అది మీ పోలీసుల విధంగా మీ ఇంట్రాగేషన్లను వాళ్ళు మీ ఇన్వెస్టిగేషన్లో తెలిసే వరకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళు కేసు పెట్టారు. ఆ పాప చిన్న పాప, 2 నెలల పాప, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ అరెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాతనే వాళ్ళని నైట్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.